అందరికీ నమస్కారం అండి. చెక్ సినిమా నిన్న సెన్సార్ అయిపోయింది. సెన్సార్కి యూబే ఇచ్చారు. అండ్ సో ఈ మంత్ Feb 26న సినిమా వస్తుంది ముందుకి. చెక్ గురించి చెప్పాలంటే నేను ఒక 2 years బ్యాక్ ఒక డిఫరెంట్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను. ఆ మూడ్లో ఉన్నప్పుడు అన్ని రవి గారు వచ్చి నాకు చెప్పారు, ఇలా ఆ చందు గారి దగ్గర ఒక స్టోరీ ఉంది వింటారా అని. సో ఎప్పటి నుంచో నేను వెయిటింగ్ ఆయనతో ఒక సినిమా చేయాలని. సో తను వచ్చాడు, కథ చెప్పాడు. కథ చెప్పిన 15-20 minutesలోనే నేను ఓకే చెప్పేశాను. వెరీ ఫ్రెష్ పాయింట్, యూనిక్ పాయింట్, న్యూ ట్రీట్మెంట్ అండ్ మోర్ ఓవర్ నాకు కొత్త క్యారెక్టర్. నేను చేసిన సినిమాల్లో ఫ్యామిలీ సినిమాలు ఉన్నాయి, లవ్ స్టోరీలు ఉన్నాయి అండ్ యాక్షన్ మూవీస్ ఉన్నాయి. బట్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో నాకు చెప్పారు. చెప్పగా ఇన్స్టెంట్గా నాకు నచ్చి ఈ సినిమా దీన్ని మేము మొదలుపెట్టాము. అండ్ ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నా కెరియర్లోనే మోస్ట్ ఎమోషనల్లీ మోస్ట్ డ్రైనింగ్ సినిమా నాకు ఇది. నేను చాలా డ్రైన్ అయిపోయేవాడిని. ఎందుకంటే నా రోల్ ఎలాంటి సినిమాలో ఫస్ట్ సీన్లోనే ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ, అతను సినిమా అంతా జైల్లో ఉంటుంది. ఆ జైల్ సెటప్స్ కానీ, సెట్లు కానీ, ఆ లుక్ కానీ చాలా రగ్గెడ్గా, చాలా అంటే ఇట్ బి వెరీ రియలిస్టిక్. సో ఆ పాత్రలో ఉన్నప్పుడు నాకు ఉరిశిక్ష పడింది. సో ఆ పాత్రలో ఉన్నప్పుడు అలా యాక్టింగ్ చేయాలి. సో మైండ్లో ఎక్కడో నాకు చాలా ఐ విస్ గెట్ డిప్రెస్డ్ అప్పుడప్పుడు ఈ సినిమా చేసినప్పుడు, ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు. సో ఈ సినిమా కోసం ఫిజికల్లీ కంటే కూడా ఎమోషనల్గా బాగా నేను కష్టపడ్డాను. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి కూడా ఇంట్లో కూడా ఆ మూడ్ స్వింగ్స్ నాకు అలాగే ఉండేది, ఇంట్లో వెళ్ళి కూడా. సో సినిమా షూటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు సినిమా ఎడిటింగ్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది. మొన్న సినిమా చూస్తాను, మొత్తం సినిమాని RRRలో చూడగానే ఐ వాజ్ షాక్డ్. అంటే నేను పడ్డ కష్టానికి మా డైరెక్టర్ గారు నన్ను అంత బాగా చూపించారు, నాతో అంత బాగా చేయించారు. నా సినిమాలు లాస్ట్ సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో డెఫినెట్గా ఒక డిఫరెంట్ నితిన్ని మీరు చూస్తారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ రియల్లీ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే. అండ్ కూడా ఈ సినిమాలో అసలు సాంగ్స్ లేవు, ఒకటే పాట ఉంది. సో కథకి ఎక్కడ అడ్డం రావద్దని వి వెంట్ ఇన్ అ వెరీ రియలిస్టిక్ అప్రోచ్ వెళ్ళాము. అండ్ డెఫినెట్లీ చెక్ అనే సినిమా ఇట్ విల్ గివ్ యూ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సినిమాకి వచ్చినాక ఇట్ విల్ ట్రాన్స్ఫర్ యూ ఇంటూ డిఫరెంట్ వరల్డ్. ఆదిత్య అనే వరల్డ్లోకి, ఆ జైల్ వరల్డ్లోకి ఇట్ విల్ ట్రాన్స్ఫర్ యూ. ఇప్పుడు ఇంతవరకు వచ్చిన ఇయర్లో వస్తున్న సినిమాల్లో చెక్ విల్ స్టాండ్ అవుట్ యాజ్ అ డిఫరెంట్ సినిమా. ఇది నేను చాలా ఖచ్చితంగా బలంగా దీన్ని నమ్ముతున్నాను. అండ్ ఇలాంటి కొత్త సినిమాలకి కూడా ఆడియన్స్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో ఐ హోప్ దట్ ఈవెన్ దే విల్ సపోర్ట్ us. అండ్ నెక్స్ట్ వస్తే మన కళ్యాణ్ మలిక్ గారు, ఈ సినిమాలో ఒకే పాట ఉంది. ఒకే పాట తను చాలా బాగా ఇచ్చారు. అండ్ ఒకే పాట ఉందంటే సినిమాలో ఇంక వేరే పాటలు లేవు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో వీ షుడ్ నో. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసాను, బ్యాక్గ్రౌండ్ మాత్రం సార్ మీరు చించేశారు. బ్యాక్గ్రౌండ్ అదరగొట్టారు. బ్యాక్గ్రౌండ్ మేము తీసిన సినిమా ఈ లెవెల్లో ఉంటే ఈయన బ్యాక్గ్రౌండ్తో సినిమా ఈ లెవెల్ వెళ్ళింది. సినిమా చూసిన నాకే ఐ గాట్ గూస్ బంప్స్ సినిమాలో ఒక 2-3 చోట్ల. సో డెఫినెట్లీ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ మాకు కళ్యాణ్ మలిక్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ అన్కండిషనల్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. నేను చంద్ర గారు మిత్రం ఎప్పుడైనా కొంచెం ఆ స్ట్రెస్లో కొంచెం లోలో ఉన్నా కూడా ఈయన మా కాలేజ్ ఫోన్ చేసి, సార్ టెన్షన్ పడద్దు, మీరు సినిమా సూపర్ డూపర్ సినిమా, ఇది 26th నాడు మనం మాడుకుందాము, మీరు అసలు ఏం అవ్వద్దు అని చెప్పారు. సో యూ హ్యావ్ బీన్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ సార్ ఈ సినిమా మొత్తానికి. అండ్ ప్రియా, వెల్కమ్ టు టాలీవుడ్. ఈ సినిమా చాలా అందంగా ఉంది అండ్ చాలా బాగా చేసింది. ఐ హోప్ ఈ లాంచ్ నీకు ఇంకా మంచి సినిమాలు చేయాలని, యూ స్టే హియర్ ఫర్ అ లాంగర్ పీరియడ్. అండ్ ఇంకో హీరోయిన్ మన రకుల్ అండి. రకుల్ హ్యావ్ టు రియల్లీ థ్యాంక్ హర్, ఎందుకంటే ఈ సినిమా ఒప్పుకున్నందుకు. ఎందుకంటే దీంట్లో సాంగ్స్, ఆ రొటీన్, ఆ లవ్ ట్రాక్లు, కామెడీ సీన్లు అలా ఏమి ఉండవు. సో ఇట్స్ ఓన్లీ స్టోరీ బేస్డ్ పాత్ర, ఒక లాయర్ పాత్ర. తను ఒప్పుకున్నందుకు రకుల్, రియల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్ అండ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్. నేను సినిమా చూశాను, డెఫినెట్లీ ఈ సినిమాతో నీకు చాలా చాలా మంచి పేరు వస్తుంది. ఈ సినిమాలో యాజ్ అన్ యాక్టర్ యూ హవ్ డన్ అ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ రకుల్. అండ్ నెక్స్ట్ సినిమాలో ఇంపార్టెంట్ పాత్ర చేసింది సాయిచంద్ గారు అండి. తన పాత సినిమా శివ చూశాను, కానీ ఈ మధ్యకాలం మళ్ళీ చూసిన సినిమా ఫిదా. సో ఫిదాలో నాకు చూడగానే అసలు లైక్ ఆ క్యారెక్టర్ని, అతని యాక్టింగ్ని అసలు ఐ లవ్డ్ హిమ్ ఆ సినిమాలో. తర్వాత ఈ చెక్ సినిమాలో ఈ క్యారెక్టర్కి ఎవరు అంటున్నాగా నాకు చందు గారు ఇలా ఏం చేస్తారు అనగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. సూపర్ ఉంటుంది సార్ తన క్యారెక్టర్ అని చెప్పాను. అండ్ ఈ సినిమాలో నాకు హీరోయిన్లకి ఉండే కెమిస్ట్రీ కంటే కూడా మా ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది సినిమాలో. సో మా ఇద్దరు ఈ సినిమాలో అంత మెయిన్
థ్రెడ్. హీరో పాత్రకి తను చాలా బలంగా ఉంటాడు. సో మా ఇద్దరు సీన్స్ చాలా బాగా వచ్చాయి. సార్, ఐ లవ్ వర్కింగ్ విత్ యూ. యూఆర్ అమేజింగ్ యాక్టర్. మా ఇద్దరం ఇంకా ముందు ముందు ఇంకా రకరకాల పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన నరేష్ రెడ్డి. సినిమాకి డైలాగ్స్ చాలా అద్భుతంగా రాశాడు. వెరీ ఫిలాసఫికల్, వెరీ థింకింగ్, చాలా 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 మీనింగ్ఫుల్ డైలాగ్స్ చాలా బాగా రాశాడు. థ్యాంక్ యూ నరేష్ ఫర్ యువర్ అమేజింగ్ వర్క్. అండ్ మోర్ ఓవర్ మేము ఇలాంటి కొత్త సినిమా డిఫరెంట్ పాయింట్ చేస్తున్నప్పుడు మాకు కావాల్సిన సపోర్ట్ షుడ్ కమ్ ఫ్రమ్ అవర్ ప్రొడ్యూసర్. సో మేము ఎంత చేసినా కూడా ఇలాంటి కథని నమ్మి చేయడం అనేది ఇట్స్ రియలీ వెరీ గట్సీ మూవ్. అండ్ ఆ గట్స్ ఉన్న మా ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారు, ఇట్స్ నాట్ జోక్ అండి. సినిమాకి 30-35 కోట్లు పెట్టి సాంగ్స్ లేకుండా జస్ట్ కథను నమ్మి, డైరెక్టర్ గారిని నమ్మి, నన్ను నమ్మి ఇంత 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 ఖర్చు పెట్టారు. సో డెఫినెట్లీ ఫిబ్రవరి 26 నాడు మీ బ్యానర్లో వచ్చిన అన్ని సినిమాల కంటే మీకు డబుల్ ట్రిపుల్ పేరు వస్తుంది అండ్ మీకు డబ్బు వస్తుంది గ్యారెంటీగా. స్ట్రాంగ్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్ సార్. మీరు లేని సినిమా లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనే రవి గారు మీరు థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్ సినిమా అంతా కూడా. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Feb 26 నాడు సినిమా వస్తుంది. డెఫినెట్లీ ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. క్యూరియాసిటీగా ఉంది, దానికోసం మీరు ఎలా కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని